మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం. ఆయన నియోజకవర్గంలో లగచర్ల అనే గ్రామం, అటు 2-3 గ్రామాలు, ఒక అరడజన్ తండాలు. రేవంత్ రెడ్డి గారు ఆయన అల్లుడి కోసం, ఆయన బంధువుల కోసం ఆడ ఒక ఫార్మా కంపెనీ పెట్టడానికి సుమారు 3000 ఎకరాల పైన భూమి కావాలని తరతరాల నుండి ఆ తండావాసులు, అక్కడ ఇంకా దళితులు, ఇతర రైతులు వారి భూములు కావాలని చెప్పి వారిని మెప్పించకుండా, వారికి రేటు నిర్ణయం చేయకుండా, ఏది చేయకుండా అధికారం ఉంది అనే అహంకారంతో నేను ముఖ్యమంత్రి, నన్ను ఎవరేం చేస్తారు అనేటువంటి దురహంకారంతో వాళ్ళు గత 6 నెలల నుంచి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మేము ఇవ్వము, ఇది మా జీవనాధారం, మా తాతలు తండ్రులు సంపాదించింది, మేము నిరుపేదలం, ఈ భూమిని నమ్ముకొనే బతుకుతున్నాం, మేము ఇవ్వమంటే ఇవ్వం అని చెప్పినా వినకుండా ఆయన రేవంత్ రెడ్డి గారి అన్నగారు, ఆయన పేరు తిరుపతి రెడ్డి, పేరు తిరుపతి కానీ అన్ని దుర్బుద్ధులే, అన్ని చెడు బుద్ధులే. పోయి వాళ్ళందరి మీద అమానుషంగా దౌర్జన్యం చేసి కొట్టి తిట్టి, ఇంకా వాళ్ళ కార్యకర్తను తీసుకుపోయి ఇల్లు తిరిగి మన గిరిజన మహిళల మీద దాడి చేసి, ప్రెగ్నెంట్ ఉన్న మహిళలను చూడకుండా, చిన్న పిల్లలని చూడకుండా, ముసలి వాళ్ళని చూడకుండా వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు. అదే కాదు, జిల్లా కలెక్టర్ గారు ముందు ఎటువంటి హెచ్చరిక లేకుండా వస్తున్నామని చెప్పకుండా పోయి వాళ్ళని భూములు ఇవ్వాలని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది గిరిజన యువకులు, ఇతర యువకులు గో బ్యాక్ కలెక్టర్ అన్నారు. మేము ఇవ్వం, భూములు అంటే భూములు ఇవ్వం, మేము మా బతుకు తెరుగుదని చెప్పేసి వాళ్ళందరూ చెబితే వినకుండా పోతే ఎవరో కొంతమంది రాళ్ళు వేసి ఉండొచ్చు. దాన్ని రేవంత్ రెడ్డి గారు తన నియోజకవర్గం, తనకు ఓటేసినటువంటి ఓటర్లు, ఓట్లేసినటువంటి గిరిజనులు, బలహీన వర్గాలు వాళ్ళని పిలిపించుకొని మెప్పించి ఒప్పించి రేటు నిర్ణయం చేసి అది కనుక తీసుకొని ఉంటే బాగుండేది. కానీ నేను ముఖ్యమంత్రి, నా మాట తీసేస్తారా, పుణ్యానికి ఇమ్మంటే ఇవ్వాలి, నేను ఏ రేటు ఇచ్చినా కూడా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యం చేశారు. కలెక్టర్ కారు మీద రాళ్ళు వేసిన నెపంతో ఒక్కొక్కరిని చితక బాది, గర్భవతి ఉన్నటువంటి మహిళను చూడకుండా రాత్రిలు పోయి పోలీసులు పోయి అయిన కారణం అందరినీ అరెస్ట్ చేసి కొట్టి సంగారెడ్డి జైల్లో పెట్టారు. 21 మంది గిరిజన మహిళలు, ముసలి వాళ్ళు, ఇంకా లంబాడీలను కొట్టడం, దౌర్జన్యం చేయడం, అన్ని చేయడమే కాకుండా జైల్లో పెట్టారు. 307 కేసు పెట్టారు. ఇంకా కలెక్టర్ మీద దాడి చేసిన కేసు పెట్టారు, చంపడానికి వచ్చిన కేసు పెట్టారు, ఎన్ని సెక్షన్లో అన్ని కలిపి పెట్టారు. ఇది న్యాయమా అని మన కేటీఆర్ గారు దాని మీద మాట్లాడితే మనల్ని మహబాద్లో ధర్నా. నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందంటే గిరిజనుల హస్తం చాలా పెద్దగా ఉంది. వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా మరియు మహబూబ్ నగర్ జిల్లాలో
కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు వచ్చినాయి. ఈ జిల్లాలోనే గిరిజనులు ఎక్కువ ఉన్నారు. ఈ జిల్లాలోనే బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారు. కాబట్టే మూకుమ్మడిగా వాళ్ళ ఓటేసి గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే ఇవాళ గిరిజనుల మీద దౌర్జన్యం, అన్యాయం, అక్రమం చేసి వారి భూములు లాక్కునే ప్రయత్నం చేసి జైల్లో పెట్టిండ్రు, చిత్రహింసలు పెట్టిండ్రు. అందుకోసమే మన బీఆర్ఎస్ పార్టీ మొన్న 21 తారీఖు ఈ జిల్లాలో గిరిజనులు ఎక్కువ, బలహీన వర్గాలు ఎక్కువ. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఒక ధర్నా ద్వారా గిరిజనుల మీద పెట్టినటువంటి కేసులు ఎత్తేయాలి, అన్యాయంగా వాళ్ళను కొట్టిండ్రు, చిత్రహింసలు పెట్టిండ్రు, జైల్లో పెట్టిండ్రు, వాళ్ళను జైలు నుంచి విడుదల చేయాలి అని తెలియజేయాలనే ఉద్దేశంతో మనం దయచేసి కూర్చోవాలి. వేదికకు ముందు ఏర్పాటు చేసుకుంటే కూర్చోవాలి. పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మనకు ధర్నా పెట్టుకొని ఇవ్వకుండా ఆపింది. మన పార్టీ కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకొని ఈరోజు పెట్టుకుంటున్నాం. దయచేసి ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరూ కూడా గ్రహించాలి. మీరు గ్రామం గ్రామం పోయినప్పుడు ఇవన్నీ విషయాలు ప్రజల్లో చెప్పాలి. గిరిజనులకు ఎంత అన్యాయం అవుతుంది ఈ ప్రభుత్వంలో, దళితులకు ఎంత అన్యాయం అవుతుంది అనేది మనం చెప్పాలి. అందుకోసమే ఇవాళ ఈ మహబూబాబాద్ మహాధర్నా ద్వారా రాష్ట్రంలో ఉన్నంత గిరిజనులకు, ప్రజలకు, కార్యకర్తలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అహంకార పూరిత దౌర్జన్యాన్ని, దోపిడిని తెలియజేయాలని మనం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, ఇక కేటీఆర్ గారు తొందరలో వస్తారు. నేను ఒకటే మీకు మనవి చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు, నేను ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఈ రాష్ట్రంలో ఒక సీనియర్ గిరిజన నాయకుడిని. వెంటనే నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా గిరిజనుల మీద పెట్టిన, ఇతర రైతుల మీద పెట్టిన, నీ నియోజకవర్గంలో ఉన్న నీ ప్రజలను ఎవరెవరినైతే జైలుకు పంపిరో నీ ఓటర్లను వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేసి కేసులు ఎత్తేసి మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నా. ఇదే కాదు, నేను రైతు సోదరులకు మనవి చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారండి. ప్రతి కులానికో వాగ్దానం, ప్రతి మనిషికో వాగ్దానం, కూలీలకు వాగ్దానం, రైతులకు వాగ్దానం, మహిళలకు వాగ్దానం, వృద్ధులకు వాగ్దానం, ప్రతి ఒక్కరికి ఇచ్చింది. ఏదైనా ఒక్కటి ఎదురుగున్న వాళ్ళు రైతులకు రుణమాఫీ అన్నారు, 45% మందికే రుణమాఫీ చేసి అందరికి చేసిన అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ అదేవిధంగా రైతు బంధు ఇంతవరకు వేయలే. అదేవిధంగా ఇంతవరకు ఎన్నో గ్రామాల్లో బోనస్ అన్నాడు, ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయలే. ఈ మధ్య భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇంకా ఎవరికి కూడా డబ్బులు చాలా మందికి వేయలే. ఎన్నో కుంటలు, చెర్లు, రోడ్లు అన్ని పాడైనాయి, ఒక్కటి కూడా రిపేర్కు నోచుకోలే. అంతేనా? కాబట్టి ఇదే కాదు, వృద్ధులకు 2 నిమిషాలు, వృద్ధులకు 2000 4000 చేస్తానన్నావు, ఎక్కడ పోయింది? మహిళలకు 2500 అన్నావు, ఎప్పుడు ఇస్తావు? నీది నోరా లేదా తాటి మట్ట? అదేవిధంగా కేసీఆర్ ₹1,00,000 కళ్యాణ లక్ష్యం అంటే తులం బంగారం కల్పిస్తాను, ఎటుపోయింది? ఇట్లా ఎన్నో వాగ్దానాలు చేసినావు, 420 వాగ్దానాలు. 100 రోజుల్లో ఇస్తానన్నావు, ఎన్ని 100 రోజులు పోయినాయి? అందుకోసం నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నాం, నీకు మూసీ నదిని 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి సుందరీకరిస్తానంటున్నావు. ఆ డబ్బులు రైతులకు ఇవ్వచ్చు కదా, రుణమాఫీకి ఇవ్వవచ్చు కదా.
మహిళలకు 2500 డబ్బుతో ఆ కూర్చోవాలి డబ్బులు అందరూ. ఇవ్వచ్చు కదా. 2000 పెన్షన్దారులకు 4000 ఇవ్వచ్చు కదా. 4000 వికలాంగులకు 4000 వస్తున్నాయి, 6000 ఇవ్వచ్చు కదా. తులం బంగారం కళ్యాణ లక్ష్మికి ఇవ్వచ్చు కదా. అటేమో సుందరీకరిస్తా 1,50,000 కోట్లు అంటావు, ఇటో ఇవన్నీ అమలు చేయడానికి డబ్బులు లేవంటావు. ఇది ఏ పార్టీ న్యాయం అని చెప్పేసి మనవి చేస్తూ థ్యాంక్ యూ. దయచేసి మీరందరూ వెనక ఉన్న వచ్చిన వాళ్ళు మంచిగా కూర్చోండి. వెనక ఉన్న